రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కోనేరు కోనప్ప గారి అన్నదాన సత్రంలో ప్రత్యేక పూజలు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి సతిమణి కోనేరు రమాదేవి, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కోనేరు వంశీ. అన్నపూర్ణ అష్టకం 108 సార్ల పారాయణం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా కోనేరు కోనప్ప గారి నిత్య అన్నదాన సత్రంలో శరత్నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణ అష్టకం 108 సార్లు పారాయణం, ప్రత్యేక పూజలు చేసిన పండితులు ఇందారపు రాజేశ్వరరావు శర్మ కమిటీ మహిళా భక్తులు. అనంతరం కోనేరు రమాదేవి పలువురు ఆడపడచులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. लक्षण प्राणदाता च दग्रवस्य जलानि कविन्द्र सर्वमङ्गलमान् खण्डेशे सर्वाणि नगरफलाभ्रन्मा दशिका एतानि भूमिभारकाष्ठऋषे वर्मो देवतः देवतामृतं ब्रह्मपर्वस्वया वासरा वासरस्तु भवनो शुभकृष्णैव गुणविजया क्षेमश्च. కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ దుర్గా మండలి వద్ద కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మనలో మనకున్న శక్తి సామర్థ్యాలన్నిటి పెరుగుతాయి. అందుకొరకే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ కుంకుమ పూజ చేసిన బొట్టును ప్రతిరోజు మీ ఇంటి దగ్గర, మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద తప్పకుండా కుంకుమ డబ్బి ఉంచుకోవాలి. ఈ కుంకుమ కొద్దిగా కలుపుతూ ఉండాలి. కుంకుమ పూజ చేసిన కుంకుమ తప్పకుండా అందరూ ఆ కుంకుమ తీసి నుదుట ధరించి మీ మాంగళ్యానికి ధరించుకోండి. శ్రీ శంభురాణివమ్మ, శ్రీ గౌరివమ్మ, శ్రీ దుర్గవమ్మ, సిరులిచ్చి అన్నపూర్ణ కదలి రావమ్మ, కాపాడవమ్మ, శ్రీ కాళీ శాంకరి లోకాభయంకరి, శ్రీ చండికాంబా నీకు జయ మంగళారతి, శుభ మంగళారతి. స్థానిక సి బాపు కాలనీలో దుర్గాదేవి సమీపంలో భక్తులు పూజ చేస్తున్న సమయంలో మంగళవారము శ్రీ మారుతి దుర్గా మండలి వద్ద మరి ఈరోజు ఆంజనేయుల స్వామి వారు వచ్చి ఈరోజు ప్రసాదం స్వీకరించడం జరిగింది. జై బాబా.